అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోను ముట్టాల గ్రామంలోను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు ముట్టాల ఆత్మకూరు మండల కేంద్రంలో పర్యటించడం జరిగింది. ముందుగా ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యం కోసం గ్రీన్ రాయల్ విండ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో 6 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినీ సైన్స్ సెంటర్ను కంపెనీ ప్రతినిధులతో కలిసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించడం జరిగింది. సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆత్మకూరు మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం గ్రీన్ రాయల్ విండ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో మినీ సైన్స్ సెంటర్ను 6 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మకూరు మండలంలోని ముట్టాల గురిదిండ్ల గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా స్థానిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని 100 రోజుల ఎన్డీఏ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులంతా కూడా పాల్గొన్నారు. ఈ విధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆత్మకూరు మండల కేంద్రంలోను ముట్టాల గురిదిండ్ల గ్రామంలో పర్యటించడం జరిగింది. పుష్పాలన్నీ కూడా మేడం గారికి పైకి ఏంటండి కిందనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. తదుపరి సరస్వతి అమ్మవారికి చెప్పండి. వీడియో ఎట్లుంది చూపుతాడు, మళ్ళీ చెప్తాడు గుర్తు సార్. చూడండి సార్, మేడం ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్ రామ్మా. శకనాలు ఎలా ఉంటాయో మన క్లాస్లో ఉన్నాయన్నమాట. అదే బాబు